గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధానాంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో ఇక మనసంతా గోల్ గోల. నేటి నుంచి ఫుట్బాల్ ప్రపంచ కప్ బరిలో 48 దేశాలు. కప్పు గెలిస్తే ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు 476 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. రన్నరప్గా నిలిచిన జట్టు దాదాపు 314 కోట్ల బహుమతిగా అందుకుంటుంది. మూడో స్థానాన్ని సాధించిన జట్టు 276 కోట్లు ప్రైజ్ మనీగా పొందుతుంది. మొత్తానికైతే మాత్రం ప్రపంచ ఫుట్బాల్ కప్ అయితే మాత్రం రంగం సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ అయితే ఒకసారి చూద్దాం. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగే ప్రపంచ కప్కు అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 16 నగరాల్లో ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతాయి. ఈసారి రికార్డు స్థాయిలో 48 దేశాలు బరిలో నిలిచాయి. కప్ చరిత్రలో ఇన్ని దేశాలు ఆడటం ఇదే తొలిసారి. గత టోర్నీలో 32 దేశాలు పోటీ పడ్డాయి. 39 రోజులు జరిగే ఈ టోర్నీలో జట్లు 12 గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. ఫ్రాన్స్, స్పెయిన్ కూడా కప్పునకు ఫేవరెట్గా ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం ఇది చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మొత్తానికి మెస్సీ మన హైదరాబాద్ కూడా వచ్చారు. ఆయన గోల్స్ కోసం అయితే మాత్రం, ఆయన కొట్టే గోల్స్ కోసం అయితే మాత్రం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు. దానికోసం అయితే మాత్రం దాదాపు 39 రోజులు అయితే మాత్రం ఈ మ్యాచ్ జరగనున్నాయి. దాదాపు ప్రపంచ దేశాల్లో ఎక్కువగా అయితే మాత్రం పోటీ పడతాయి. దాదాపు 45 దేశాలు అయితే మాత్రం బరిలో ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం. పెద్ద అగ్రశ్రేణి ఆటగాళ్ళు ఇందులో గోల్స్ చేసే విధానం అయితే మాత్రం చూపర్లు అయితే మాత్రం అక్కడ ఉంది. ముఖ్యంగా క్రీడాభిమానులు మన దేశంలో కూడా ఎక్కువగా ఫుట్బాల్ క్రీడ అంటే మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. నేపథ్యంలో చాలామంది కూడా దీనికి ఆసక్తి అయితే చూపిస్తుంటారు. మరో బ్యానర్ ఐటెం చూద్దాం. కాంగ్రెస్ వైఫల్యానికి హిందూ ముద్ర అంటూ ఒక బ్యానర్ ఐటెం చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనపై అయితే మాత్రం నిన్న ఎన్డీఏ పక్షాల భాగస్వామ్య పక్షాల సమావేశం అయితే జరిగింది. ప్రధాని 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో దాదాపు అది ఒక భారతదేశంలో ప్రధానిగా ఎక్కువ కాలం పదవిలో ఉన్నటువంటి నేతగా అయితే మాత్రం ఆయన చరిత్ర సృష్టించారు. దాదాపు 4398 రోజులు అయితే మాత్రం పండిట్ జవహర్లాల్ పనిచేశారు. తర్వాత 4399 రోజులు అయితే మాత్రం నరేంద్ర మోదీ పూర్తి చేసుకున్నారు. రికార్డ్ బ్రేక్ని అయితే మాత్రం చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్నటువంటి ఆ రికార్డును అయితే మాత్రం నరేంద్ర మోదీ మొత్తం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆయన ఏం మాట్లాడారు ఏంటంటే, తమ మందకొడి వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా చూపే ప్రయత్నం చేశారు. అతిపెద్ద సమూహాన్ని అవమానించారు. మేము వచ్చాక ఆ విషవలయం నుంచి బయటపడేశాం. 12 ఏళ్ళలో దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాం. ప్రజలే దేవుడి ప్రతినిధులు. వారు సుస్థిర అవసరాన్ని గుర్తించారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి రాష్ట్రాలు పోటీ పడాలి. ఎన్డీఏ భేటీలో మోదీ స్పష్టీకరణ. ఎన్నికైన నిరంతరాయ సుదీర్ఘ ప్రధానిగా సేవలపై నేతల అభినందన. మొత్తానికి ఎన్డీఏ పక్షాలు భాగస్వామ్య పక్షాలు అన్నీ కూడా పాల్గొన్నాయి. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని అభినందనలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ప్రధానిగా 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న మోదీని అభినందించిన సహచర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ ఉన్నటువంటి మనం చూడవచ్చు. మరోపక్క ఎన్డీఏ పార్టీల కృతజ్ఞత తీర్మానంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నటువంటి అంశాన్ని కూడా చూద్దాం. ప్రధాని మోదీదే 21వ శతాబ్దమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఆయన 25 ఏళ్లుగా నిరంతరం ప్రభుత్వాధినేతగా కొనసాగుతుండడం సామాన్య విషయం కాదన్నారు. ఆయన ఇన్నేళ్లుగా నిరంతర ప్రజల అంచనాలను ఎలా అందుకుంటున్నారు అని తాను ఆత్మావలోకనం చేసుకుంటున్నానని ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు కూడా నిన్న అభినందన సభలో అయితే మాత్రం మోదీ గురించి అయితే మాత్రం మాట్లాడటం జరిగింది. అసలు ఏ రోజు కూడా నరేంద్ర మోదీ అలసిపోవటం నేను చూడలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 12 ఏళ్ల పుష్కర కాలంపై అయితే మాత్రం చాలామంది అభిమానులు, బీజేపీ శ్రేణులు కూడా దేవాలయాల్లో పూజలు చేయటం. మొత్తానికి ఒక పక్క గ్యాస్ రేట్లు, నిత్యావసర రేట్లు పెరిగినా ఎక్కడ ఆర్భాటాలు లేకుండా దేవాలయాలకే పరిమితం అవటం, పూజలు చేయటం, సభలు సమావేశాలు అయితే మాత్రం పార్టీ కార్యాలయాలకే పరిమితం అవటం జరిగింది. ఎట్లా కూడా అంటే ఆర్భాటం లేకుండా అయితే మాత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరో అంశం చూద్దాం. వచ్చే ఎన్నికల కోసం కాదు, వచ్చే తరం కోసం ఆలోచించాలి. నిర్మాణాత్మక రాజకీయాలనే యువత కోరుకుంటుంది. దేశ సామరస్యం కోసమే తెలంగాణపై స్పందిస్తున్న ఈ విషయంలో బీజేపీ పాత్ర లేదు. లోకేష్తో వారసత్వ పోటీ లేదు. ఏఎన్ఐ
పాడ్కాస్ట్ విత్ స్మిత్ ప్రకాష్, అలాగే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక మీడియా సంస్థ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్లు మనం చూడవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ నాతో ఆంగ్లంలోనే మాట్లాడతారు, కొన్నిసార్లు హిందీలో సంభాషిస్తారు. భాష అనేది కేవలం భావాలను వ్యక్తీకరించే సాధనం. మోదీ దేశాన్ని ముక్కలు చేసే నాయకుడు కాదు, ఏకం చేసేటటువంటి నాయకుడు. అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తాన్ని ఈ సందర్భంగా కొన్ని తెలంగాణపై ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు పవన్ కళ్యాణ్. ఏంటంటే దాదాపు అంటే నాకు అక్కడ లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు, కేడర్ ఉంది, నాయకులు ఉన్నారు. కాబట్టి నేను పార్టీని పెట్టిందే తెలంగాణలో, పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణలో. కాబట్టి అక్కడ నాకు మద్దతు ఉంది. కాబట్టి నేను భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళే అధికారం ఉంది. కానీ నా సార్వభౌమ అధికారాన్ని లేకపోతే నా పౌర హక్కుల్ని ఎలా కాలు రాస్తారు, ఇక్కడికి రావద్దు అంటూ ఆయన అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి తెలంగాణలో అయితే మాత్రం జనసేన పార్టీ కార్యకర్తల యొక్క అభిరుచికి అనుగుణంగా నడుచుకుంటాను, అక్కడ వెళ్తూ ఉంటానని చెప్పడం జరిగింది. ఇంకొక అంశం కూడా చెప్పారు, మోదీ అయితే మాత్రం విడదీసేటటువంటి నాయకుడు, కలిపేటటువంటి నాయకులు, అంటే ముక్కలుగా దేశాన్ని విభజించేటటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆయనకు ఉండదు. ఆయన కలిపే కాబట్టి నేను బీజేపీకి మద్దతు ఇస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తానికైతే మాత్రం గత కొన్ని రోజులుగా దాదాపు 13 నెలల నుంచి నన్ను టార్గెట్ చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ నాపై విమర్శలు చేస్తున్నారు, వాటన్నిటికి కూడా కౌంటర్ ఇస్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరో అంశం, కాంగ్రెస్ వంచిన తృణమూల్ అంటూ మనం ఒక అంశాన్ని చూడవచ్చు, ఒక బ్యానర్ ఐటమ్ని. జోరందుకుంటున్న విలీన వార్తలు, రాహుల్తో మమతా మేనల్లుడి భేటీ, తృణమూల్కు మరో షాక్, రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ రాజీనామా అంటూ ఒక న్యూస్ని చూస్తున్నాం. సొంత పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ మనుగడ కోసం కాంగ్రెస్పై ఆధారపడబోతుందా? బెంగాల్ రాజకీయ పరిణామాలు ఆ సంకేతాలనే ఇస్తున్నాయి. అస్సాం పార్టీలోకి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ విలీనం కానుందన్న వార్తలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంగళవారం మమతా భేటీ కావటం, మరుసటి రోజే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో ఆమె మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి భేటీ అవటం ఒక ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఒక్కసారి కనుక అధికారం పోయిన తర్వాత ఎలాంటి చీలికలు ఉన్నాయో తెలుసు. ఏదైనా సరే, ప్రాంతీయ పార్టీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అధికారంలో ఉన్న తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత కూడా దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఒకసారి పదవి కోల్పోయిన తర్వాత ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, చెప్పు చేతల్లో ఉంటారా లేదా, లేకపోతే పదవి లేకపోతే వాళ్ళు ఉండగలరా, అధికారం లేకపోతే ఉండగలరా అనేది కూడా ఉన్నది. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు పార్టీలు మారేటటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు అయితే మాత్రం మేము ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరోపక్క ఎంపీలు కూడా వాళ్ళు రిజైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి అయితే మాత్రం అగమ్యగోచరంగా దాదాపు ఏకఛత్రాధిపత్యంగా 10 సంవత్సరాలు తృణమూల్ కాంగ్రెస్ అయితే మాత్రం పశ్చిమ బెంగాల్ అధికారులు ఉంది. కాంగ్రెస్ నుంచి ఆమె బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పెట్టడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ కోసం ఒక్కొక్క దశలో తృణమూల్ కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ అధిష్టానమే ఎదురు చూసినటువంటి సందర్భాలు. ఇప్పుడు కాంగ్రెస్ను ఆశ్రయిస్తున్నటువంటి ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం ఇక కాంగ్రెసే అండదండలతోటి ఆమె మరి దగ్గర అవ్వాలనేటటువంటి ప్రయత్నం. ఒకనొక దశలో అయితే మాత్రం తృణమూల్ కాంగ్రెస్లో విలీనం చేస్తారనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో అది సంబంధించినటువంటి, అంటే మమతా బెనర్జీ సోనియా గాంధీతో భేటీ అవ్వటం, అలాగే మమతా బెనర్జీ మేనల్లుడు కూడా రాహుల్ గాంధీతో భేటీ అవటం అయితే మాత్రం కొంచెం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఆ మ్యాటర్ అయితే మాత్రం మరి కాంగ్రెస్లో విలీనం అవుతారా అనేది మనం వేచి చూడాలి. మరో అంశం చూడవచ్చు, అమరావతికి కేంద్రం వరం. దాదాపు 2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల గృహ సముదాయాలు. నిన్న కేంద్ర క్యాబినెట్ కూడా సమావేశం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం అమరావతికి సంబంధించి వరాలు జల్లు కురిపించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం, పర్యావరణానికి ప్రాధాన్యం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను మనం చూస్తున్నాం. రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా గుర్తించే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 సవరణ బిల్లుకు ఏప్రిల్ 2న పార్లమెంటు ఆమోదం ముద్ర వేసిన తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం భారీ వరం ప్రకటించింది. రాష్ట్ర రాజధానిలో 1,299 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, 1,235 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మించడానికి పచ్చజెండా ఊపింది. మొత్తం 2,534 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది.
3 ఏళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇవి అందుబాటులోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఒకే చోట పనిచేస్తూ ఒకే చోట నివాసం ఉంటారు. అమరావతిలో ప్రపంచ స్థాయి వసతి సౌకర్యాలతో ఈ భవన నిర్మాణాలు నిర్మిస్తారు. కార్యాలయాన్ని ఒకే చోట ఉండటంతో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అందించే సేవల్లో వేగం, సామర్థ్యం పెరుగుతాయి. ఒకే చోట 8,000 మంది ఉద్యోగులు పనిచేసేంత విశాలంగా ఈ కార్యాలయ సముదాయాన్ని నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ భవనాల నిర్మాణంలో హరిత భవన ప్రమాణాలను పాటించనుంది. మొత్తానికి 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కువ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు, మరోపక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండటానికి కూడా సముదాయాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి 2,530 కోట్ల రూపాయల ప్యాకేజీని అయితే మాత్రం నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. మొత్తానికి అంటే ఒక పక్క 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న క్యాబినెట్ సమావేశం అవటం, మరోపక్క ఏపీకి అయితే మాత్రం వరాలు జల్లు కురిపించారు. ఇది దాదాపు అంటే ఒక మంచి అంటే అమరావతిలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే మాత్రం ఈ నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో ఇది కొంచెం ఊరట కలిగించేటటువంటి అంశాన్ని కూడా మనం చెప్పవచ్చు. ఇక పర్యాటకం మేలుకోవాలి. సందర్శనీయ ప్రాంతాల్లో కానరాని కనీస సదుపాయాలు, తాగునీటి నుంచి మరుగుదొడ్ల వరకు అన్నింటికీ అవస్థలే. బస్ ప్యాకేజీ లేవు, హోటళ్ళు రిసార్ట్లో సౌకర్యాలు ఊసేలేదు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. ఇక మరమ్మతులు చేయకుండా దిండిలో పక్కన పెట్టిన హౌస్ బోట్ అంటూ మనం చూడొచ్చు. ఒక పక్క పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సభలు, సమావేశాలు, లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు వెళ్ళి చర్చలు జరుపుతున్న తరుణంలో ఇలాంటి అంశాలు అయితే మాత్రం కొంచెం నిరుత్సాహపరుస్తాయి. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న సందర్శనీయ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపడటలేదు. తాగునీరు, మరుగుదొడ్లు, సేదతీరేందుకు షెల్టర్ లాంటి కనీస సదుపాయాలు ఉండటం లేదు. పర్యాటక శాఖ, పర్యాటకాభివృద్ధి సంస్థల అధికారులకు పర్యాటకుల అవస్థలు పట్టడం లేదు. కేంద్రం సాస్కీ పథకంలో కేటాయించిన 172 కోట్లతో గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టు కింద చేపట్టిన పనులు తప్పితే సందర్శనీయ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇది మరమ్మతులు చేయకుండా ఒక దిండిలో పక్కన పెట్టిన హౌస్ బోటు ఒకటి చూడవచ్చు మనం. ఏదైనా సరే పర్యాటకులను ఆకర్షించాలంటే అక్కడ సుందర వనాలని తీర్చిదిద్దాలా, మరో పక్క సౌకర్యాలు కూడా కల్పించాల్సినటువంటి మరుగుదొడ్లు అవ్వచ్చు, లేకపోతే తాగునీరు అవ్వచ్చు, లేకపోతే టీలు, పలహారాలు ఏవైతే ఉంటాయో స్నాక్స్, ఇవన్నీ కూడా ఒక ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో అందించే విధంగా ఉండాలి. ఒక రిసార్ట్లను తలపించే విధంగా ఉండాలి. పర్యాటక ప్రాంతాలు వచ్చినప్పుడు చాలామంది సేద తీరుతారు, వెంటనే వెళ్ళిపోరు. కొద్దిసేపు అక్కడ కాలం గడిపేటటువంటి పరిస్థితి ఉంటుంది. నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బోట్లు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏమైనా సరస్సులు, లేకపోతే నదుల్లో కూడా విహరించేటటువంటి విధంగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఉంటేనే పర్యాటకుల్ని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక పక్క పర్యాటక శాఖ మంత్రులు ఈ దేశాలకు వెళ్తున్నారు, పర్యాటకులను ఆకర్షించాలా, లేకపోతే ఇతర దేశాలతోటి ఒప్పందాలు, MOUలు కుదుర్చుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితి వస్తే పర్యాటకులు ఆకర్షించడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పర్యాటకం మేలుకోవాలి అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురించడం జరిగింది. ఇక మరో అంశం చూద్దాం. నిన్న జగన్ అయితే మాత్రం అక్కడ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ బాధితులను అయితే పరామర్శించడం జరిగింది. కేంద్రం నిధులను భద్రతకు ఖర్చు చేయాలి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం సరికాదు, విశాఖపట్నంలో మాజీ సీఎం జగన్ ప్రమాద క్షతగాతులు పరామర్శ అంటూ బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మంచి జరిగేలా కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని వైకాపా అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. విశాఖలోని కిమ్స్, MGM ఆసుపత్రిలో చికిత్స పొందిన స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాతులను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ప్రధానంగా భద్రతకు ఖర్చు చేయాలన్నారు. ఆ సందర్భంగా బయటకు వచ్చి అయితే మాత్రం KGH అలాగే కిమ్స్లో కూడా చికిత్స పొందుతున్నటువంటి ఆ ప్రమాద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఆయన మాట్లాడటం జరిగింది. మొత్తానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మరోపక్క ఆయన కొన్ని కీలకమైనటువంటి మేము అధికారంలోకి వస్తే మాత్రం ₹1 కోటి మేమే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ₹2 లక్షల, అలాగే ప్లాంట్ యాజమాన్యం ఇస్తుంది 25 లక్షలు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన కొన్ని ఘాటుగానే స్పందించడం జరిగింది. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేదే మనం చూడాలి. ఇంకా మరో దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం సాక్షిలో అయితే మాత్రం మనం చూడొచ్చు ఇక ₹1 కోటి పరిహారం ఇవ్వాల్సిందే అంటూ బ్యానర్ ఐటమ్ నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన సందర్భంగా అయితే మాత్రం
బ్యాన్ ఐటమ్గా ప్రచురించడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి విశాఖ టూర్కి సంబంధించి ఎక్కువగా హైలైట్స్ అయితే మాత్రం మనం చూడడం జరిగింది. విశాఖలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన క్షతగాత్రుడు మల్లికార్జునరావును పరామర్శిస్తున్న వైఎస్ జగన్ అంటూ చేరింది. బాధితులకైతే మాత్రం వైసీపీ అండగా ఉంటుంది, మరి తర్వాత వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమే కాబట్టి ₹1 ఇస్తామని చెప్పి ఈ దినపత్రికలు అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వార్తలే ఉంటాయి. మరోపక్క ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కథనాలు ఉన్నాయనేది మనం చూడవచ్చు. మరో అంశం చూడవచ్చు. నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. మొత్తం ఈ అంశాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఢిల్లీ పరిణామాల గురించి అన్నీ కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. రైతులు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర అంశాలు, సమకాలీన అంశాలపై అయితే మాత్రం చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి చూద్దాం. మనం ఇంతకుముందు దినపత్రికలో కూడా చూసాం, కోటి పరిహారం ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు మాజీ సీఎం జగన్ పరామర్శ. ₹1.72 కోట్ల బాధితులకు హక్కుగా వచ్చేవి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 0. ఇటువంటి సందర్భాల్లో మానవత్వం చూపాలి. మీరు ఇవ్వని పక్షంలో మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బాధితులకు పరిహారం అందిస్తాం. నాడు ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో దేశంలోనే లేని విధంగా ఆదుకున్నాం. బాధిత కుటుంబాలకు ₹1 పరిహారంతో పాటు ఉద్యోగాలు ఇచ్చాం. అదే తరహాలో ఇప్పుడు ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ దుర్ఘటనలో కార్మికులు తప్పేమీ లేదు. లోకేష్ మాటలు వింటే ఇటువంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపింది మేమే. దీనిపై 2 సార్లు లేఖలు రాయడంతో పాటు ప్రధాని పాల్గొన్న సభలోనే నివేదించాం. ఏకంగా అసెంబ్లీలోనూ తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపాం. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. ఇది జగన్ నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. మేము ఆల్రెడీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం, ఇప్పుడు కూడా మీరు తీర్మానం చేసి కేంద్రానికి పంపండి అని చెప్పారు. దాదాపు మామూలుగా రావాల్సిందే వాళ్ళకి ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఆయనకు ఆ వ్యక్తికి ఉన్నటువంటి పాలసీ అవ్వచ్చు. 1,72,00,000 అయితే మాత్రం వాళ్ళకి రావాలా. కానీ కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం అయితే 0. మరో పక్క 25 లక్షలు యాజమాన్యం ఇస్తుంది. దీన్నే ఏదో గొప్పలుగా చెబుతున్నారని చెప్పారు. మరోపక్క ప్రైవేటీకరణ ఆపడానికి నేను ప్రధానికే నివేదించాను, మీరు ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క ఇచ్చినటువంటి 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఏదైతే ఉన్నారో వాటన్నిటినీ కూడా వీఆర్ఎస్ ఇవ్వడానికి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను బయటకు పంపడానికి చేసినటువంటి ప్రయత్నాలే కానీ ఆ కార్మికులకి ఎలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి జగన్ ఆరోపించారు. మొత్తానికైతే మాత్రం అది ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో, కంపెనీలో జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో అప్పుడు మేము ఇప్పించాం, ₹1 ఇప్పించాం, ఎందుకు ఇప్పుడు ఇప్పలేకపోతున్నారు ఇంత పెద్ద ప్లాంట్లో అని చెప్పేసి జగన్ అయితే మాత్రం ప్రశ్నించడం జరిగింది. ఇదైతే మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం చూడాలి. ఇంకా భారతీరాజా మృతికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని చూద్దాం. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత. పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీరాజా బుధవారం దివికే గారు వయోభారంతో పాటు అనారోగ్య, శ్వాస సంబంధ సమస్యలతో ఏడాదిగా ఇంటికే పరిమితమైన ఆయన చెన్నైలో గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు చూడవచ్చు. ఆయన దాదాపు ఎన్నో చిత్రాలని నిర్మించారు. తెలుగులో కూడా సీతాకోకచిలుక ఇట్లాంటి సినిమాలను అయితే నిర్మించారు. ఆయన అంటే ఒక గ్రామీణ వాతావరణంగా సహజ సిద్ధ శైలిలో అయితే మాత్రం ఆయన దర్శకత్వం ఉంటుంది. చాలామంది కూడా నటీనటులు ఆయన ఆధ్వర్యంలో నటించి ఎన్నో దాదాపు అంటే ఎంతో స్థాయికి దిగినటువంటి నటీనటులు ఉన్నారు. కాబట్టి ఈయన బాలసుబ్రహ్మణ్యం అయితే మాత్రం మంచి స్నేహితులు. బాలసుబ్రహ్మణ్యం కూడా ఈయన గురించి, భారతీరాజా గురించి ఒక చక్కని దర్శకుడు భారతీరాజా. ఆయన ఆధ్వర్యంలో, ఆయన సారథ్యంలో ఏ నటుడు కానీ నటీమణి కానీ ఆయన సినిమాల్లో నటించిన వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి సందర్భాలు ఉన్నారు. కాబట్టి భారతీరాజా శైలి అవ్వచ్చు, లేకపోతే ఆయన చిత్ర నిర్మాణం అవ్వచ్చు కూడా ఒక సహజ సిద్ధమైన శైలిలో ఉంటుందని చెప్పేసి కొనియాడటం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఆయన వయోభారంతో మృతి చెందడం జరిగింది. దీనికి చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం ప్రకటించడం జరిగింది. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కాబట్టి చాలామంది కూడా, అంటే మొత్తానికి ఒక పక్క తమిళనాడు సినీ పరిశ్రమతో పాటు తెలుగు సినీ పరిశ్రమ కూడా ఆయనకు సంతాపం తెలపడం జరిగింది. మరో అంశం చూద్దాం. కేంద్రం లెక్క అవినీతి పక్క అంటూ ఒక అంశ బ్యాన్ రైటం అయితే చూడవచ్చు. అమరావతి నిర్మాణ పనుల్లో భారీగా వ్యయ వ్యత్యాసం, హై రైజ్ బిల్డింగుల సాక్షిగా మరోమారు అవినీతి బట్టబయలు. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి చదరపు అడుగుకు కేంద్రం 5,587.44 మంజూరు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు 3,945.39. ఈ మేరకు సెంట్రల్ సెక్రటేరియట్కు 1,299
కోట్లు, రెసిడెన్సీ కాంప్లెక్స్కు 1,234 కోట్లు మంజూరు చేసిన కేంద్ర క్యాబినెట్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. నిన్న కేంద్ర క్యాబినెట్ ప్రకటించినటువంటి వరాలు జల్లేవని అవి చెప్పాను. ఇక అంచనా వ్యయం 4,500కు మించదంటున్న ఇంజనీర్లు కాంట్రాక్టుతో కలిసి ప్రభుత్వ పెద్దలు పంచుకు తినటం వల్లే భారీగా పెరిగిన అంచనా వ్యయం. ఆ భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం ఇంకెంత చేరుతుందంటూ ఒక అంశాన్ని ప్రచురించడం జరిగింది. ఇంకా అంచనా వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అమరావతిలో దానికి సంబంధించినటువంటి ఐటమ్ అయితే ప్రచురించింది. ఇక కాంగ్రెస్ వైఫల్యాలకు హిందువులపై నిందలంటూ నిన్న జరిగినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో జరిగిన సమావేశం, అలాగే క్యాబినెట్ సమావేశంలో కూడా నిన్న మాట్లాడటం జరిగింది. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. కాంగ్రెస్ దశాబ్దాల పాలో దేశం అధోగతి పాలైంది, తక్కువ వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించారు. వాస్తవానికి అది కాంగ్రెస్ వృద్ధి రేటు. కాంగ్రెస్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి ఎన్డీఏ పక్షాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. మొత్తానికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దాదాపు 4,399 రోజులు ఆయన పాలన అయితే పూర్తయింది. ఈ సందర్భంగా అయితే మాత్రం నిన్న జరిగినటువంటి సమస్య ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించినటువంటి సమాచారం అంట. బీచ్లు ఇక బార్లు, తీరాల్లోనూ సీసా చిందులు, ఎగిసిపడుతున్న టీడీపీ మద్యం సిండికేట్ అలలు. విశాఖపట్నం, చీరాల బీచ్లో 12 ప్రదేశాల గుర్తింపు. ఇతర జిల్లాల్లోనూ జనవరి నాటికి బీచ్ బార్లు ముసాయిదా ఖరారు చేసిన ఎక్సైజ్ శాఖ ఇక ఉత్తర్వులే తరువాయి అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ఇక అయితే మాత్రం బీచ్లు లేకపోతే మిగిలినటువంటి తీరాల్లో అయితే మాత్రం ఇక బార్లు లాగా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక పక్కేమో దాదాపు అంటే మనం మామూలుగా ఓపెన్ ప్రదేశాల్లో అయితే మాత్రం మందు తాగటం కానీ మద్యపాన నిషేధం అయితే మాత్రం బహిరంగ ప్రదేశాల్లో నిషేధం అని ఉంది. మరి ఇప్పుడు బీచ్లు అక్కడ తీరాల్లో కూడా తాగటానికి పర్మిషన్ ఇస్తున్నారు, లేకపోతే అక్కడ అవకాశం ఉందని చెప్పేసి దానికైతే క్లారిటీ లేదు. సాక్షి దినపత్రిక కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే అక్కడ ఏమన్నా వాళ్ళకి సమాచారం ఉందా, లేకపోతే ఏ విధంగా ఏమైనా జీవోలు అట్లాంటివి రావాల్సిన అవసరం ఉందా, ఈ ఏమైనా ప్రయత్నిస్తున్నారా, లేకపోతే ప్రయత్నం చేసినటువంటి అక్కడ ఏమన్నా వీళ్ళకి కథనాలు ఏమన్నా అందాయా అనేది మనకు తెలియాల్సిందే. మొత్తానికైతే మాత్రం అట్లా అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది, ఉత్తర్వులు ఇవ్వటమే తరువాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి సమాచారం అయితే మాత్రం త్వరలో మరి వస్తుంది అనేది మనం వేచి చూద్దాం. మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే సాకర సంరంభం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక ఫుట్బాల్ ప్రపంచ కప్ గురించి అయితే మాత్రం బ్యాన్ ఐటమ్ని ప్రచురించింది. అమెరికా, మెక్సికో, కెనడా ఆతిథ్యం, 48 జట్లు, 104 మ్యాచ్లు. సరికొత్త మార్పులతో మెగా టోర్నీ. జూలై 19న ఫైనల్ మ్యాచ్. నేటి రాత్రి నుంచి 12:30 తొలి మ్యాచ్లో మెక్సికోతో దక్షిణాఫ్రికా డి అంటూ ఒక కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది. మొత్తానికి మొన్న ఐపీఎల్ ఫీవర్ ఉంది. ఐపీఎల్ ఫీవర్ కూడా దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. ఇది కూడా అంతే. దాదాపు ఈ 45 రోజులు అయితే మాత్రం 39 రోజులు ఇది కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 48 జట్లు, 104 మ్యాచ్లు అయితే మాత్రం జరగని నేపథ్యంలో కొంచెం ఫుట్బాల్ అయితే మాత్రం ఫుట్బాల్ ప్రేయర్లు అయితే మాత్రం ప్రేక్షకుల్ని అలరించనుంది. కొచ్చిలో ఫుట్బాల్ అభిమానుల సంబరాలు చేస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో అంశాన్ని చూస్తున్నాం. నాడు బట్టి డ్రామా నేడు కపట ప్రేమ అంటూ ఒట్టి డ్రామా నేడు కపట ప్రేమ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను మనం చూడవచ్చు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. విశాఖ ఉక్కుపై జగన్ విన్యాసాలు. ఇక విశాఖలో మీడియా మాట్లాడిన జగన్ అంటూ ఒక ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ₹1 అయితే పరిహారం చెల్లించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చాక మేము ₹1 ఇస్తామని చెప్పేసి నెల రోజుల్లోనే ఆయన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. 1 కోటి పరిహారానికి డిమాండ్. నాడు ఎల్జీ పాలిమర్స్తో ఎందుకు ఇప్పించలేదు, అప్పట్లో జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం నిన్న విశాఖ పర్యటన సందర్భంగా హాట్ కామెంట్స్ కూడా చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఏదైనా ప్రమాద ఘటన జరిగినప్పుడు ఆయన అయితే మాత్రం ప్రభుత్వాన్ని అయితే నిందిస్తూనే ఉన్నారు. అది సరిపోదనే విధంగానే స్పందిస్తున్నాడు. ఎప్పుడు కూడా ఆయన కార్యకర్తలే పరామర్శించడానికి లేదు. ఈసారి అయితే మాత్రం విశాఖలో జరిగినటువంటి ఆ కార్మికుల యొక్క క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఇంకా ఎన్డీఏ అంటే దాదాపు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భం దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ పుట్ అయితే మాత్రం దిగటం జరిగింది నిన్న ఎన్డీఏ పక్షాల నాయకులతోటి. దానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరై మోదీని అభినందించి మోదీకి సన్మానం చేయటం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం ఎన్డీఏ పక్షాలతో గ్రూప్ ఫోటో అయితే మనం చూడవచ్చు. ఇక
దర్శక దిగ్గజం దివికేగిన దర్శక దిగ్గజం అనారోగ్యంతో భారతీరాజ కనుమూత. గ్రామీణ జీవనాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన డైరెక్టర్ సీతాకోక చిలుక. తమిళ 16 ఏళ్ల వయసు. ఇక ఆత్మబంధు వంటి క్లాసిక్ చిత్రాలతో ప్రేక్షకుల ఉదయాల్లో స్థానం. సినీ రాజకీయ ప్రముఖులు ఘననివాళి అంటూ కథనాన్ని అయితే చూడవచ్చు. ఇక తమిళనాడు సీఎం విజయ్ నివాళులర్పిస్తున్న ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మొత్తానికి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని కలిసి ఆయనకు ఒక జ్ఞాపికను అందించి శుభాకాంక్షలు తెలిపినటువంటి అంశాన్ని అయితే మాత్రం బ్యాన్ రైటం చూడవచ్చు. 12 ఏళ్ల పాలన ప్రజల పరిణితికి తార్కాణం. కాంగ్రెస్ దుర్మార్గ ఉచ్చు నుంచి దేశానికి రక్షణ. ఎన్డీఏ సాధించిన గొప్ప విజయం ఇదే. నాడు దేశ ప్రజలు కాంగ్రెస్కు తీరని ద్రోహం. 2014లో ఎన్డీఏనే చివరి ఆశాకిరణం. ప్రతి ఎన్నికలోనూ మాపై సంపూర్ణ విశ్వాసం. వికసిత్ భారత్ ఇప్పుడు అందరి సంకల్పం. కూటమి భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మనం చూడవచ్చు. ఇక మరో అంశం చూడవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన సరిలేరు మీకెవరు, మన కాలంలోని అత్యుత్తమ రాజకీయవేత్తలు మోదీ ఒకరు. ప్రపంచంలోని ఏ నాయకుడితో అయినా సమానంగా నిలబడగలరు. ప్రధాని అలసిపోవటం ఎప్పుడూ చూడలేదు. నిత్యం ఉత్సాహంగా ఉంటూ మిగిలిన వారిని ఉత్సాహపరుస్తారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు. ఆయన నాయకత్వంలోని నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారత్. ఎన్డీఏ భేటీలో ప్రధానిపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు. ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలంటూ నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాదాపు 4399 రోజులు పూర్తయిన సందర్భంగా నిన్న అయితే మాత్రం ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఏపీ సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటారు, ఎప్పుడు కూడా అలసిపోవటం కానీ లేకపోతే నిరాశ నిస్పృహలో ఎప్పుడూ నేను చూడలేదు. కాబట్టి ప్రధాని మోదీ ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే ఆయనతోటి మనం అంటే ఆయన యొక్క సన్నిహితంతో మనం ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి తీరవచ్చు. దేశ అభివృద్ధిలో ఇక 21వ శతాబ్దం అయితే మాత్రం మోదీదే అంటూ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కితాబు ఇవ్వడం జరిగింది. ఇక మరో అంశం చూడవచ్చు. తెలంగాణ నా మాతృభూమి, అక్కడికి వెళ్లేందుకు అనుమతి అక్కర్లేదు. రానివ్వబోమని కొందరు అనడంతో తెలంగాణ ఎవరి జాగీరు కాదని చెప్పా. ఇక సీఎంలే ఉత్తరం దక్షిణం అనటం సబవా. దేశ ఐక్యత కోసం అందరూ పనిచేయాలి. పొరుగు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తా. ఏపీకి హోదా రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీనే. విభజన వేళ విచ్ఛిన్నకర ధోరణి అవలంబించింది. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం వ్యర్థం. రాష్ట్రంలో సమగ్రాభివృద్ధిగా దిశగా కూటమి ప్రభుత్వం అంటూ పవన్ కళ్యాణ్ నిన్న అయితే మాత్రం ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక సమాజంలో అవసరమైన వారికే ఉచితాలు ఇవ్వాలి. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మొత్తానికి మోదీతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పుష్పగుచ్చి ఉంచి ఆయనకు అభినందనలు తెలుపుతున్న సందర్భంగా నిన్న ఒక మీడియాతో ఏఎన్ఐతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణలో కొంతమంది రావద్దు అని అంటున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి నా యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సమగ్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఏపీకి హోదా రాకుండా ప్రత్యేక హోదా రాకుండా చేసింది కాంగ్రెసే. అంటే సమగ్రంగా విభజించలేదు. రాష్ట్రాలు 2 రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం సరిగా విభజించలేదు కాంగ్రెస్ సారథ్యంలో. కాబట్టి హోదా రాకుండా కూడా చేసింది కూడా కాంగ్రెస్ అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక 1వ తరగతి నుంచే విలువల విద్య, తల్లిదండ్రులు గురువులను ఎలా గౌరవించాలనే అంశాలపై అయితే ఒక బ్యాన్ రైటమ్ని అయితే మాత్రం ప్రచురించింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. క్రమశిక్షణ సహనంపై పాఠాలు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు. పరీక్షల్లో వాటికి మార్కులు అంటూ కథనాన్ని చూద్దాం. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలనే లక్ష్యం కూటమి ప్రభుత్వం ఒక విలువల విద్యను ప్రవేశపెట్టింది. గతేడాది 6 నుంచి 10వ తరగతి వరకు విలువల విద్యను అమలు చేయగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతులకు దాదాపు అమలు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు పుస్తకాలు ముద్రించింది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను ఈ పుస్తకాలుగా మార్చారు. విద్యార్థులకు ఇంకా సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఆయా పాఠ్యాంశాల సారాంశం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంటే ఏఐ సాంకేతిక పరిజ్ఞానం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే అంటే ఒక కంప్యూటర్ యుగంలో అయితే మాత్రం చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు గౌరవించకపోవటం, లేకపోతే ఉపాధ్యాయుని గౌరవించకపోవటం, రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో చేస్తున్నట్టు పోస్టులు అవ్వచ్చు. విద్యార్థులు ఒక పరివర్తన తీసుకురావాలని చెప్పేసి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో అయితే మాత్రం ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమించడం జరిగింది. ఆయన అన్ని పాఠశాలల్లో వెళ్ళి ఒక విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పాత్ర ఏంటి, ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, గతంలో ఎలా ఉండేది, ఒక
ఉపాధ్యాయులపై గౌరవం ఏ విధంగా పెంచుకోవాలని చెప్పేసి చిన్నతనం నుంచే విద్యార్థులకైతే మాత్రం ఆ బోధనలు పెంచాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు ప్రవచనకర్తనగా అయితే మాత్రం ఆయనకి చెప్పడం జరిగింది. ఆయనగా ప్రభుత్వ సలహాదారు కూడా ఆయనకి గుర్తింపునిచ్చి ఆయనకి అన్ని పాఠశాలలు తిరిగి ఇట్లాంటి ప్రవచనాలు చెప్పాలని చెప్పేసి మార్గనిర్దేశం జరిగింది. ఆ ఉద్దేశంతో ఆయనకి సారథ్యంలో ప్రచురించిన పుస్తకాలు అలాగే విద్యార్థుల్లో ఇలాంటి పరివర్తన తీసుకురావడానికి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి అంశానికి అయితే మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇక పరీక్షల్లో కూడా వాటికి మార్కులు అంటే వారి ప్రవర్తన క్రమశిక్షణతో ఉన్న విద్యార్థికి కొంచెం మార్కులు కూడా వేసే అవకాశాలు ఉన్నాయి నేపథ్యంలో ఇది ఒక మంచి అవకాశం. దీనిపై ఏంటంటే సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెట్టడం, ఉపాధ్యాయుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే బాధ్యత లేకపోవడం, తల్లిదండ్రులపై ఏ విధంగా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించుకోవాలనే దానిపై అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇది ఒక మంచి శుభవార్త. అమరావతికి మరో వరం అంటూ కేంద్ర క్యాబినెట్ అయితే మాత్రం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి దాదాపు 2,534 కోట్లతో కార్యాలయాలు, గృహ సముదాయాలకు సంబంధించి నిన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పినటువంటి నిర్ణయాలే అన్నమాట. ఆయన మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం, మరో వరం అంటూ మనం బ్యానర్ ఐటమ్ చూడడం. ఇక రికార్డులన్నీ పునఃపరిశీలించని అర్చకుల విదేశీ ప్రయాణం వివాదంపై సింగిల్ జడ్జిని కోరిన హైకోర్టు ధర్మాసనం వివాదంపై పూర్తి వివరాలు సింగిల్ జడ్జి దృష్టికి తేలేదు. ఉత్తర్వులు చెల్లుబాటుగా ఉంటూ ధర్మాసనం ఇచ్చినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. మరో అంశం చూస్తున్నాం. ఇది మళ్ళీ భీకర పోరు. ఇరాన్ అమెరికా మధ్య హెలికాప్టర్ కూల్చివేత చిచ్చు. ఇరాన్లోని 20 ప్రాంతాలపై దాడులు చేసిన అమెరికా ప్రతిగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు. మీరు సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని వదిలివేయాలండి అమెరికా సేనలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ హెచ్చరిక అంటూ మనం ఒక కథనాన్ని చూడవచ్చు. మళ్ళీ పశ్చిమాసియాలో యుద్ధం అయితే మాత్రం మళ్ళీ జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరి ఇవి కవ్వింపు చర్యలా లేకపోతే ఏంటి? మరి హర్ముజ్ జలసంధి క్లోజ్ చేశామని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. మరోపక్క డ్రోన్ దాడులు జరుగుతున్నాయి, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. అది మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం ఆ యుద్ధాన్ని ఆపండి అని చెప్తున్నారు, మళ్ళీ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇది జగన్ పాలన కాదు, తమాషాల వైసీపీ హయాంలో పట్టిన జాడ్యం పూర్తిగా వదిలేస్తా. చెట్లు కొమ్మలు చెత్త కుప్పలో ఎత్తే వరకు కదిలేదే లేదు. పని చేయమంటే ఇంటికి అధికారులపై నాదెండ్ల మనోహర్ పై 3 గంటలకు పైగా ఎండలోని తెనాల్లో కాల్వ కట్ట రోడ్డు పక్కన నాప్రాయిపై కూర్చొని చెత్త ఎత్తిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం అక్కడ పర్యటిస్తున్నారు. అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే మాత్రం కొంచెం అధికారుల తీర్పు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏ విధంగా అయితే పట్టినటువంటి జాడ్యాన్ని అయితే మాత్రం వదిలేస్తాను, అలసత్వాన్ని, కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. ఏంటంటే దాదాపు అంటే మన ట్రాన్స్ఫర్ కోసం వస్తారు, లేకపోతే పదోన్నతుల కోసం వస్తారు. పని చేయమంటే ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? 1 గంట ఎక్స్ట్రా చేయమన్నా కూడా చేయరు. మీరు ఎందుకని చెప్పేసి అక్కడే ఉండి, లేకపోతే మేము ఆదేశించి వెళ్ళిపోతాం, కానీ ఆ పనులు అక్కడే ఉంచిపోయి వెళ్ళిపోతుంటారు. కాబట్టి దీనిపై అధికారులపై అయితే మాత్రం ఆయన ఉద్యోగస్తులపై అయితే మాత్రం అసహనం వ్యక్తం చేశారు. అక్కడే రోడ్డు పక్కన ఒక నాపరాయి మీద కూర్చొని, ఒక బండ మీద కూర్చొని అక్కడ పనులు అయితే మాత్రం పర్యవేక్షించారు. అవి మొత్తం చెత్త అంతా మాత్రం కూడా క్లీన్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మొత్తానికి ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక పక్క మనం చూస్తున్నాం ఏంటంటే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇదే తరహాలో ఉంటారు. ఇక్కడే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చెత్త ఎత్తేయటం, లేకపోతే ఆ బొచ్చెలు పట్టి చెత్త చెదారాన్ని బయట పారేయటం, లేకపోతే కాంట్రాక్టు చేస్తున్నటువంటి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో కార్మికులతో కలిసి సిమెంట్ మోయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అలానే కూటమి మంత్రులు అయితే మాత్రం, కూటమి ప్రభుత్వంలో మంత్రులు అయితే మాత్రం కష్టపడుతున్నారని మనం చెప్పొచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, వెలుగు దినపత్రిక విషయంలోకి వస్తే, వెలుగు దినపత్రికలో ఎలాంటి అంశాలని ఇచ్చారో మనం చూద్దాం. ఇక ఏపీకి ఫండింగ్, తెలంగాణకు పెండింగ్ అంటూ వెలుగు దినపత్రికలో బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయాలతో మరోసారి బయటపడ్డ వివక్ష అంటూ బ్యానర్ ఐటమ్గా మనం చూడవచ్చు. ఏపీ, గుజరాత్ రాష్ట్రాల్లోని మెట్రోలకు ఎడాపెడ అనుమతులు. ఎప్పట్లాగే హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం పక్కకు. ఏడాది కిందట డిపిఆర్, నెలన్నర కింద టేక్ ఓవర్ ఫైల్ పంపిన స్పందన కరువు. RRRకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా పెండింగ్. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోనూ సహాయ నిరాకరణ. ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి. తుమ్మిడిహట్టి విషయంలో సీఎం లేఖ రాసి నెలగడిచిన నో రెస్పాన్స్. మన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఏపీకి కొత్త ప్రాజెక్టులు. తెలంగాణ ప్రతిపాదించిన ఇచ్చంపల్లిని కాదని, పోలవరం నుంచి కావేరీ లింకు గ్రీన్ సిగ్నల్ అంటూ
నిన్న క్యాబినెట్ ఏపీకి ఇచ్చినటువంటి అంశాలపై అయితే మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టు కూడా అనుమతి లేకపోవడంతో అయితే మాత్రం కొంచెం విస్మయం కలిగించిందన్నట్టుగా ఈ వార్తను మనం చూడవచ్చు. తాజాగా కేంద్ర క్యాబినెట్లో ఏపీకి 2,533 కోట్ల రూపాయలు కేటాయింపు, దీనికైతే మాత్రం తెలంగాణకు కేటాయించుకోవటం విస్మయానికి గురి చేసిందనేటువంటి వార్తా కథనాన్ని మనం చూడవచ్చు. ఏపీ గుజరాత్ రాష్ట్రాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఏపీ గుజరాత్ రాష్ట్రాలని మెట్రోలకు ఎడాపెడా అనుమతులు. మన సీఎం కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, మెట్రోకి 2వ దశ మెట్రోకి అనుమతులు ఇవ్వండి, నిధులు శాంక్షన్ చేయండి, మరోపక్క రీజనల్ రింగ్ రోడ్డుకి శాంక్షన్ చేయండి, మరోపక్క ప్రాజెక్టులకి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో తుమ్మిడిహట్టు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క ధాన్యం కొనుగోలు చేయండి, వీటన్నిటి కూడా చేయలేదని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అయితే మాత్రం ఒక వార్లాగానే వాద ప్రతివాదాలు కూడా జరిగింది మీడియా సాక్షిగా. మొత్తానికి ఆ అంశానికి సంబంధించి ఏపీకి కేటాయించినటువంటి నిన్న కేంద్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై అయితే మాత్రం కొంచెం విస్మయానికి గురి చేసినట్లుగా ఈ వార్తా కథనాన్ని మనం చూడవచ్చు. తెలంగాణ RRRకు బ్రేకులు, అమరావతి ORR స్పీడప్ అంటూ కథనాన్ని చూడవచ్చు. ఇక మన మెట్రో పక్కన పెట్టి గుజరాత్ ఏపీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేటువంటి అంశానికి అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక మరో అంశం చూడవచ్చు. ఇక 8 ఏండ్లలో ఫ్యూచర్ సిటీ అయితే మాత్రం అభివృద్ధి ప్రణాళికగా ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని అయితే మాత్రం నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రారంభిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. 8 ఏండ్లలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఇక సీఎం రేవంత్ రెడ్డి, పక్కనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొంగులేటి శ్రీధరబాబు తదితరులు. 8 ఏండ్లలో ఫ్యూచర్ సిటీ టోక్యో, న్యూయార్క్, సింగపూర్ లాంటి నగరాలతో పోటీ పడేలా నిర్మిస్తున్నాం అనంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు చూడవచ్చు. దాదాపు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్న వాళ్ళు, రద్దయిన నోట్లు, అభివృద్ధిని అడ్డుకునే రాక్షసులను అడ్డంగా తొక్కుకుంటూ పోతాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలు తెచ్చి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం. కబ్జా కొరలు పీకుతాం. చెరువులను పునరుద్ధరిస్తామని వెల్లడి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ప్రారంభం అంటూ కథనాన్ని చూడొచ్చు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని అయితే ప్రారంభించారు. మొత్తానికి కొన్ని అంటే విపక్షాలపై అయితే ఆయన ఆరోపణలు చేద్దాం. ముఖ్యంగా బీఆర్ఎస్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం. ఫ్యూచర్ సిటీ గతంలో హరీష్ రావు చెప్పింది, అది ఫార్మా సిటీ కోసం దాదాపు 15,000 ఎకరాలు సేకరించాం, భూసేకరణ, దాని మీద వచ్చాక రద్దు చేస్తామని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. కానీ రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఎక్కువగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలనేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి 8 ఏండ్లలో ఫ్యూచర్ సిటీని అయితే అంటే హైదరాబాద్కి దాదాపు అంటే తెలంగాణకు దాదాపు హైదరాబాద్ ద్వారానే దాదాపు 60% అయితే మాత్రం ఆదాయం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా హైదరాబాద్లో సైబరాబాద్ ద్వారా 60% ఆదాయం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఫ్యూచర్ సిటీ ద్వారా ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి ప్రణాళికలు వేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మూసీ నది ప్రక్షాళన అవ్వచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్లో లింకప్ అయి ఉన్నాయి. మరోపక్క గతంలో నిజాం నవాబ్ అవ్వచ్చు, లేకపోతే కులీ కుతుబ్ షా అవ్వచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నగరాలపై ఎక్కువగా అభివృద్ధికి దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యంలో త్రాగునీరు అవ్వచ్చు, లేకపోతే ముంపు అవ్వచ్చు, వీటన్నింటినీ కూడా నివారించడం కోసం మూసీ నదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మంచినీటి అవసరాలు అవ్వచ్చు, లేకపోతే గండిపేట చెరువు అవ్వచ్చు, ఇట్లా చెరువులు తవ్వి చెరువులు పునరుద్ధరించారు. అదే కోవలో హైడ్రా కూడా ఇప్పుడు చెరువులను పునరుద్ధరిస్తున్నామని చెప్పేసి నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆ భవనాన్ని ప్రారంభిస్తూ ఆయన చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ఫ్యూచర్ సిటీ రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఫ్యూచర్ సిటీ ద్వారానే హైదరాబాద్కి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక డైరెక్టర్ భారతీరాజా సంబంధించినటువంటి మనం అంశం చూడవచ్చు. ఆయన కన్నుమూసి సందర్భంగా ఆయనకి దాదాపు తెలుగు సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే తమిళ సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఆయన యొక్క మృతికి సంతాపం తెలుపుతూ అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలపడం జరిగింది. ఇక మరో అంశం చూడవచ్చు. పశ్చిమాసియా మళ్లీ రణరంగం, యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు చివరి దశకు వచ్చాయని, త్వరలోనే శాంతి ఒప్పందం కుదురుతుందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలోనే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు పతాక స్థాయికి చేరాయి. హర్ముజ్ వద్ద అమెరికా హెలికాప్టర్ను ఇరాన్ దళాలు కూల్చివేయడంతో ఈ ఘర్షణ వాతావరణం వేడెక్కిందంటూ చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఒక పక్క శాంతి చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో
ఇలాంటి ఘటనలు. మరో పక్క దాదాపు హర్ముజ్ జలసంధి దగ్గర అయితే మాత్రం అమెరికా హెలికాప్టర్ కూల్చివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక నైరుతి ఋతుపవనాలు గురించి అయితే మనం చూడవచ్చు. మరోపక్క నైరుతి ఋతుపవనాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. నైరుతి స్లో పశ్చిమ నుంచి వేడిగాళ్ళు, ముందుకు కదలని మేఘాలు రాష్ట్రంలో విస్తరించేందుకు మరో 4-5 రోజులు పట్టే ఛాన్స్. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం. ఐఎండీ ఎల్లో హెచ్చరిక, కొన్ని జిల్లాలకైతే మాత్రం ఎల్లో హెచ్చరిక అయితే మాత్రం జారీ చేసింది. ఋతుపవనాల ప్రభావంతో మొత్తం వాతావరణం అయితే మాత్రం ఉష్ణోగ్రతలు తగ్గాయి. కొంచెం చల్లబడ్డటువంటి పరిస్థితి, కొంచెం ఉపశమనం కలిగింది. కొన్ని ధాన్యం అయితే మాత్రం కళ్ళాల్లో ఉన్నటువంటి రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు పరిస్థితి. మొత్తానికైతే మాత్రం వాతావరణం విషయానికి వస్తే మాత్రం కొంచెం చల్లని వాతావరణం ఏర్పడదని చెప్పొచ్చు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ అత్యవసర విచారణ జరపాలని పిటిషన్. అంతకుముందు ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన సీనియర్ నేతలు నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. మీనాక్షిపై కోర్టు నోటీసు మాత్రమే ఉంది, కేసు నమోదు కాలేదు. సింఘ్వి క్రాస్ ఓటింగ్ కుదరలేదు, ఇలా కుట్ర చేశారు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ బుధవారం సుప్రీంకోర్టు రాసింది. నామినేషన్ తిరస్కరణ ఇచ్చిన రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అత్యవసర విచారణ జరపాలని కోరింది. మీనాక్షిపై తెలంగాణలో అసలు క్రిమినల్ కేసే లేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఉందని పిటిషన్లో పేర్కొంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల నుంచి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఆమె నామినేషన్ అయితే మాత్రం తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్లో ఒక కేసుకు సంబంధించినటువంటి ఆ కేసు విషయాన్ని అందుట్లో నామపత్రంలో అయితే మాత్రం నామినేషన్ పత్రంలో దాచారు అని చెప్పేసి ఏ విధంగా అయితే బీజేపీ అయితే మాత్రం ఫిర్యాదు చేసింది. ఆ నేపథ్యంలో దానిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయితే మాత్రం ఆమె నామినేషన్ తిరస్కరించడం జరిగింది. ఇక దీంతో కాంగ్రెస్ అధిష్టానం అయితే మాత్రం సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు మరి ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మనం చూడాలా. జర్మన్ భాషపై పట్టు సాధిస్తే ఏటా లక్షల ఉద్యోగాలంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ప్రతిభ చూపిన వాళ్లకు కాకా ట్రస్ట్ ద్వారా స్టైఫండ్ ఇస్తామంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. టామ్కామ్ ద్వారా నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు ఉద్యోగావకాశం కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడి. మందమరిలో జర్మన్ భాషా శిక్షణ కేంద్రం ప్రారంభం. జర్మన్ దేశాలకు వెళ్ళే వాళ్ళు అవచ్చు దాదాపు 125 మంది 130 మంది అయితే మాత్రం వాళ్ళు బుక్ చేసుకొని ఉన్నారు. ఆయన యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా అయితే మాత్రం జర్మన్ భాష పై ఎక్కువగా అంటే కాకా ట్రస్ట్ అంటే వెంకటస్వామి ట్రస్ట్ ద్వారా అయితే మాత్రం ఆయన తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానికి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో దాదాపు జర్మన్ భాష నేర్చుకున్న వాళ్ళకైతే మాత్రం ఎక్కువగా ఆఫర్ వస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ధాన్యం సేకరణకు అధునాతన యంత్రాలు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. వియత్నాం, జపాన్, చైనా మోడల్స్పై రాష్ట్ర సర్కార్ అధ్యయనం. రాబోయే 2 ఏళ్లలో బల్క్ ట్రాన్స్పోర్టు, ఆటోమేటెడ్ డ్రైయింగ్ సిస్టమ్ అంటూ ఒక మన కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. రాను రోజుల్లో అత్యాధునిక యంత్రాల ద్వారా ధాన్యం ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసి అత్యాధునిక యంత్రాల వైపు అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సమగ్ర కార్యాచరణ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత సీజన్లో ఊహించిన విధంగా ఎదురవుతున్న మానవ వనరుల కొరత, రవాణా అడ్డంకులకు శాస్త్ర పరిష్కరించాలంటే అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం ఒకటే మార్గమని సర్కారు భావిస్తుంది. ఇందులో భాగంగా ధాన్యం మిల్లింగ్, అలాగే రవాణా రంగాల్లో లేబర్ వినియోగం తక్కువగా ఉంటూ అత్యంత వేగంగా పనులు పూర్తి చేసే వియత్నాం, జపాన్, చైనా దేశాల రైస్ మిల్లింగ్ ఆటోమేషన్ మోడల్స్పై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తుంది. త్వరలోనే ఆ దేశాల్లో పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. రాబోయే 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని కొనుగోలు వ్యవస్థలో బల్క్ ట్రాన్స్పోర్టు, విడి ధాన్యం రవాణా, కన్వేయర్ బెల్ట్లు, బకెట్ ఎలివేటర్లు, మెకనైజ్డ్ అండ్ ఆటోమేటెడ్ డ్రైయింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన యంత్రాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఒక పక్క ధాన్యం తడిసిపోవటం, లేకపోతే కళ్ళాల్లో ఉండటం, లేకపోతే లేబర్ ఛార్జ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ముబ్బడి అవుతుంది. ఒకసారి దొరకని పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అత్యాధునిక సాంకేతిక యంత్రాలను అయితే మాత్రం ఉపయోగించాలని ఉద్దేశంతో ఇతర దేశాల్లో కూడా పర్యటించి శాస్త్రవేత్తలు పర్యటించి వ్యవసాయ శాఖ అధికారులు దీనికి ఒక మార్గనిర్దేశం అయితే మాత్రం చేయనున్నట్టు తెలుస్తుంది. మరో అంశం, ఆన్లైన్ ఫార్మా అడ్డగోలు దందా. పాత కొత్త ఏఐ ప్రిస్క్రిప్షన్లను గుర్తుపట్టి అలర్ట్ చేయలేని వ్యవస్థ. క్లిక్ చేసుడే ఆలస్యం. అబార్షన్ కిట్లు, మత్తు మందుల సరఫరా, సేల్స్ బిల్లులు, షెడ్యూల్ హెచ్గా మందుల రిజిస్టర్లు, పర్చేజ్ ఇన్వాయిస్లు నిల్. మెయిన్ ఆఫీసులు ఢిల్లీలో. దేశవ్యాప్తంగా అమ్మకాలు. ఇటీవల ఆన్లైన్ లింక్డ్ మెడికల్ స్టోర్స్పై DCA దాడులు, పలు అక్రమాలు బట్టబయలు, 41 షాపులకు నోటీసులు అంటూ ఒక
కథనాన్ని అయితే చూడవచ్చు. రాష్ట్రంలో ఆన్లైన్ ఫార్మసీ వ్యాపారం అక్రమాలకు అడ్డాగా మారుతుంది. క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో మెడిసిన్ ఇంటికి వస్తాయన్న సౌలభ్యాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంస్థలు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ను గాలికి వదిలేస్తున్నాయి. భారీ డిస్కౌంట్లతో ప్రజలకు దగ్గరవుతున్న ఈ ఆన్లైన్ ఫార్మసీలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ అమ్మకాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇది ఒక భారీ కుంభకోణంగా మనం చూడవచ్చు. అంటే ఆన్లైన్లో మెడిసిన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే దాదాపు ఇండియా వ్యాప్తంగా అయితే మాత్రం మెడికల్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ డ్రగ్గిస్టులు అయితే మాత్రం వీళ్ళు ధర్నా కూడా నిర్ణయించడం జరిగింది. ఒకరోజు బంద్ కూడా పాటించడం జరిగింది. ఆన్లైన్ ఈ యొక్క డ్రగ్ అంటే మందుల విక్రయాలను అయితే ఆపాలి. ప్రిస్క్రిప్షన్ పాత ప్రిస్క్రిప్షన్లు పెట్టి లేకపోతే ఏఐ ప్రిస్క్రిప్షన్లు పెట్టి మందులు అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అబార్షన్కి సంబంధించినటువంటి మందులు అవ్వచ్చు, మత్తు మందులు అవ్వచ్చు, వీటన్నిటి కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వటం చాలా ఇది ప్రమాదానికి దారితీసే అవకాశాలు అనేవి వాటిపై కొరడా జులిపించాలని చెప్పేసి మనం ఈ కథనానికి సంబంధించినటువంటి సారాంశం. ఇవి వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన దినపత్రికలో ప్రచురితమైన ప్రధానాంశాలు. ఏది ఏమైనా సరే అన్ని దినపత్రికల్లో కూడా ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలనపై దాదాపు 4399 రోజులు ఆయన పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో మాజీ ప్రధాని దివంగత పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్నటువంటి రికార్డును అయితే మాత్రం ఆయన బ్రేక్ చేయటం జరిగింది. ఇక దేశంలో సుపరిపాలన అందించడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు ముఖ్యంగా రానున్న రోజుల్లో ఏ విధంగా వెళ్ళాలని నిన్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కూడా తీర్మానం జరిగింది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీకి అయితే మాత్రం కొన్ని వరాల జల్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇక నిన్న స్టీల్ ప్లాంట్కి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ప్రమాద బాధితులను పరామర్శించిన అంశాలు కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇక దర్శకుడు భారతీరాజా మృతి కూడా పై కూడా సినీ వర్గాలు అయితే మాత్రం సంతాపం తెలిపినటువంటి అంశాలు అన్ని దినపత్రికల్లో ప్రచురితం అవడం జరిగింది. మరోపక్క ఏపీకి అలాగే గుజరాత్కి నిధులు కేటాయించారు, కానీ తెలంగాణను విస్మరించారని చెప్పేసి తెలంగాణ ప్రధానంగా విమర్శించినటువంటి అంశాలకు కొన్ని దినపత్రికల్లో వెలుగులో ప్రచురించడం జరిగింది. అలాగే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. హైదరాబాద్కు ఎక్కువగా ఆదాయాన్ని సమకూర్చేటటువంటి విధంగా సైబర్ సిటీ ఏ విధంగా నిర్మాణం అయిందో ఫ్యూచర్ సిటీ కూడా అదేగా నిర్మాణం చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం. ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇచ్చం.